Hi guys, welcome back to another brand new video on VPC. VPC means Virtual Private Cloud. ఇప్పుడు వరకు మనం Amazon Web Services ఇచ్చిన డిఫాల్ట్ VPC ని వాడాం. ఇప్పుడు మనం VPC ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, మన ఓన్ రిక్వైర్మెంట్స్ తో VPC ని క్రియేట్ చేద్దాం ఈ వీడియోలో. లెట్స్ డైవ్ ఇన్ టు టుడేస్ వీడియో. సెర్చ్ బార్ లో మనం VPC అని టైప్ చేసుకుందాం, వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్. ఓకే, మనకి రీజియన్స్ బట్టి మనకి VPCని క్రియేట్ చేసుకోవచ్చు. మనం VPCని ఏ రీజియన్ లో క్రియేట్ చేస్తున్నాం అన్నది మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ VPCని మనం వాడుకోవాలంటే ఆ రీజియన్ లోనే మనం VPCని వాడాల్సి వచ్చింది. మనం ఏ ఇన్స్టెన్స్ క్రియేట్ చేసినా ఆ రీజియన్ లోనే క్రియేట్ చేయాల్సి వచ్చింది. అందుకే VPCని మీరు ఎక్కడ క్రియేట్ చేస్తున్నారు అన్నది మెయిన్ ఇంపార్టెంట్. ఓకే, ముంబై రీజియన్ లో క్రియేట్ చేస్తున్నాను నేను. VPC డాష్ బోర్డ్ ఎలా ఉంటది? VPCs, NAT gateways, subnets, VPC pairing connections, route table, network ACLs, internet gateways, security groups, customer gateways, features, only internet gateway, DHCP options. ఈ VPC డాష్ బోర్డ్ లో ఉన్నాయి. ఇప్పుడు మనం VPCని క్రియేట్ చేద్దాం. క్రియేట్ VPC మీద క్లిక్ చేస్తున్నా. ఓకే, మనం క్రియేట్ VPC మీద క్లిక్ చేయగానే మనకి VPC సెట్టింగ్స్ ఇలా ప్రొవైడ్ చేస్తారు. దాంట్లో మనకి VPC ఓన్లీ ఉంది, VPC అండ్ మోర్. మనం VPC ఓన్లీ వెళ్దాం ఈ వీడియోలో. ఓకే, VPCకి ఒక నేమ్ ఇస్తున్నాను, మై VPC అని నేమ్ ఇచ్చాను. ఓకే, IPv4 CIDAR బ్లాక్ వచ్చేటప్పటికి IPv4 సెలెక్ట్ చేసుకుంటున్నాను. అసలు CIDAR అంటే ఏంటి? CIDAR అంటే క్లాస్లెస్ ఇంటర్ డొమైన్ రూటింగ్. దీనివల్ల యూజ్ ఏంటంటే మనకి ఇది ఒక IP అడ్రసెస్ ని అలొకేట్ చేసిద్ది. IPv4 CIDR ని మనకి 4 ఆక్టేట్స్ ఉంటాయి IPv4 లో. ఓకే, 10.0.0.0/16 తో మొదలైంది. ఇక్కడ మనకి CIDR బ్లాక్ సైజ్ మస్ట్ బి ఇన్ బిట్వీన్ 16 అండ్ 28 మధ్యలోనే ఉండాలని మనకు ఒక మెసేజ్ డిస్ప్లే చేశారు. IPv4 CIDR ని క్రియేట్ చేయగలం. IPv6 CIDR మనకి IPv4 లో మనకి పబ్లిక్ అండ్ ప్రైవేట్ రెండు సబ్నెట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. కానీ మనకి IPv6 లో మనం పబ్లిక్ సబ్నెట్స్ వరకే క్రియేట్ చేయగలం. ఇప్పుడు మనల్ని IPv6 CDR బ్లాక్ అడుగుతుంది. నేను దాని డిఫాల్ట్ గా నో కింద తీసుకుంటున్నాను. టెండెన్సీ మనకి డిఫాల్ట్ కావాలా డెడికేట్ కావాలని అడుగుతుంది. డిఫాల్ట్ తోనే వెళ్తున్నాను. డెడికేటెడ్ అంటే మనకి చార్జెస్ ఉంటాయి. ఈ వీడియోలో మనం డిఫాల్ట్ గా వెళ్దాం. మనకి ట్యాగ్స్ లోకి వచ్చేటప్పటికి మనకి ఇక్కడ డిఫాల్ట్ గా మన నేమ్ ఇచ్చిందే తీసుకుంది, మై VPC అని. నేను ఇక్కడ VPCకి నేమ్ ఇచ్చింది అక్కడ ట్యాగ్ నేమ్ లోకి తీసుకుంది. క్రియేట్ VPC మీద క్లిక్ చేస్తున్నాం. ఓకే, VPC క్రియేట్ అయింది. VPCకి ఐడి ప్రొవైడ్ చేశారు. ఓకే, ఐడి ప్రొవైడ్ చేశారు. స్టేట్ అవైలబిలిటీలో ఉంది. DNS హోస్ట్ నేమ్ డిజేబుల్. ఓకే, టెండెన్సీ డిఫాల్ట్ లోనే ఉంది. IPv4 CIDR 10.0.0.0/16. IPv6 పూల్ మనం దాంట్లో ఏమి లేదు. VPC తో పాటు మనకి రౌటింగ్ టేబుల్ కూడా క్రియేట్ అయింది. రౌటింగ్ టేబుల్ కూడా మనకి డిఫాల్ట్ గానే క్రియేట్ అయిపోద్ది. రిఫ్రెష్ చేసుకుంటే మనం క్రియేట్ చేయాల్సింది ఇంకా సబ్నెట్స్ వరకే. ఓకే, ఇప్పుడు మనం సబ్నెట్స్ క్రియేట్ చేద్దాం. క్రియేట్ సబ్నెట్స్. దేనికి సబ్నెట్స్ క్రియేట్ చేస్తున్నాం అన్నది మనం డిఫాల్ట్ గా ఇవ్వాల్సి వచ్చింది. VPC ఐడి మనకి ప్రొవైడ్ చేశారు కాబట్టి మనం క్రియేట్ చేసిన VPCని సెలెక్ట్ చేసుకుంటున్నాను. మై VPC అని క్రియేట్ చేశాను కదా దాన్ని. అసోసియేటెడ్ VPC CIDRs లోకి వచ్చేటప్పటికి IPv4 10.0.0.16 సబ్నెట్స్. ఎన్ని సబ్నెట్స్ క్రియేట్ చేద్దాం. మనకి ముంబైలో 3 అవైలబిలిటీ జోన్స్ ఉన్నాయి. 3 సబ్నెట్స్ క్రియేట్ చేస్తానికి చూద్దాం. సబ్నెట్ నేమ్ వచ్చేసి మై సబ్ అని నేమ్ ప్రొవైడ్ చేశాను. అవైలబిలిటీ జోన్స్ 3 అవైలబిలిటీ జోన్స్ ఉన్నాయి. ఓకే, ఫస్ట్ అవైలబిలిటీ జోన్ సెలెక్ట్ చేసుకున్నాను ముంబైకి. ఓకే, IPv4 VPC CIDR బ్లాక్ మనం ఇచ్చింది తీసుకుంది. ఓకే, ఇప్పుడు వచ్చేటప్పటికి సబ్నెట్స్కి ఇవ్వాలి. IPv4 సబ్నెట్ CIDR బ్లాక్ అవ్వాలి. 10.0.0.0/ ఇప్పుడు మనం ఇక్కడ 16 అని మనం ఇవ్వకూడదు. 16 అని ఇస్తే మనకి మొత్తం
65,536 ఐపీ అడ్రసెస్ అసైన్ అయిపోతాయి. ఇక సబ్నెట్స్ క్రియేట్ చేయడం కుదరదు. 2^16 వాల్యూ వచ్చేసి మనకి 65,536 ఐపీ అడ్రసెస్ ఉన్నాయి. నువ్వు దీనికే మొత్తం అసైన్ చేస్తే సెకండ్ సబ్నెట్ క్రియేట్ చేయడానికి కుదరదు. దానికన్నా బెస్ట్ ప్రాక్టీస్ ఏంటంటే 24 తీసుకుందాం. దానికి ఐపీ అడ్రసెస్ అసోసియేట్ అయింది 256 ఐపీ అడ్రసెస్ వరకు అసైన్ అవుతాయి. ఓకే, రెండో సబ్నెట్ క్రియేట్ చేద్దాం. మై సబ్ అవైలబిలిటీ జోన్ ఏషియన్ స్పెసిఫిక్ ముంబై ఏపీ సౌత్ 1Bకి. ఏపీ సౌత్ 1Bలో నేను ఇంకో సబ్నెట్ క్రియేట్ చేస్తున్నాను. దీంట్లో కూడా అంతే 10.0. ఓకే, ఇక్కడ మనం ఈ ఆక్టెట్లో మనం 1 ఇస్తే ఇక్కడ 256 ఐపీ అడ్రసెస్ తీసుకొని ఇంకొక సబ్నెట్ క్రియేట్ అయింది. ఓకే, నో ప్రాబ్లంగా తీసుకుంది, క్రియేట్ అయింది. ఓకే, థర్డ్ సబ్నెట్ క్రియేట్ చేస్తున్నాను. అవైలబిలిటీ జోన్ ఏపీ సౌత్ 1C. దీనికి కూడా అంతే 10.0.0.0/24 ఎగ్జిస్టింగ్ అనే వచ్చింది. ఈ అడ్రసెస్లో ఇక్కడ మనం ఇందరు 1 ఇచ్చాం, ఇప్పుడు 2 వేస్తున్నాను. ఇక్కడ నుంచి 256 అడ్రసెస్ మళ్ళీ తీసుకుంటుంది. ఇలా మనం 3 సబ్నెట్స్ ఇలా క్రియేట్ చేసుకుంటే సరిపోద్ది. ఇక్కడ సబ్నెట్ క్రియేట్ అయింది. క్రియేట్ సబ్నెట్ మీద క్లిక్ చేస్తున్నా, క్రియేట్ చేస్తుంది. ఇలా సబ్నెట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, దీనికి 2 అని ఇస్తున్నాను. సబ్నెట్ 1, 2, 3 ఇలా సబ్నెట్స్ క్రియేట్ అయినాయి. ప్రతిదానికి రౌటింగ్ టేబుల్ అదే ఉందా ఏదైనా డిఫరెంట్ గా మారిందా అని చూడటానికి ఇప్పుడు మనం సబ్నెట్ సెలెక్ట్ చేసుకుంటే మనకి రౌటింగ్ టేబుల్ 82CD అని ఉంది. ఓకే, అన్నిటికీ అదే ఉందా వేరేది ఏమైనా క్రియేట్ అయిందా? అన్నిటికీ రౌటింగ్ టేబుల్ 82CD. ఓకే, ఫస్ట్ దానికి కూడా అదే ఉందా 82CD. ఓకే, ఇప్పుడు ఇంటర్నెట్ గేట్వే ఒకటి క్రియేట్ చేస్తున్నాను. ఇంటర్నెట్ యాక్సెస్ ఇవ్వాలి కదా మనం. ఇది డిఫాల్ట్గా ఉన్నదానికి డిఫాల్ట్ VPCకి క్రియేట్ అయిన గేట్వే. ఇప్పుడు మనం కొత్తది క్రియేట్ చేసుకొని మన ఓన్గా VPCని క్రియేట్ చేసాం కాబట్టి దానికి ఒక ఇంటర్నెట్ యాక్సెస్ కావాలి. ఒక టెస్ట్ కానీ ఒక వెబ్సైట్ హోస్ట్ చేయడానికి మనకి ఇంటర్నెట్ గేట్వే కావాలి కాబట్టి, ఇంటర్నెట్ కనెక్షన్ కావాలి కాబట్టి ఇప్పుడు ఇంటర్నెట్ గేట్వే క్రియేట్ చేస్తున్నాను. దానికి నేను మై ఇంటర్నెట్ అని నేమ్ ఇచ్చాను. ఓకే, క్రియేట్ గేట్వే. గేట్వే క్రియేట్ అవ్వగానే దాని స్టేటస్ ఎప్పుడు డిటాచ్ అని ఉంది, అది దేనికి అటాచ్ అవ్వలేదు. ఇప్పుడు మనం దాన్ని అటాచ్ చేద్దాం. మనం క్రియేట్ చేసిన VPCకి అటాచ్ చేద్దాం ఈ ఇంటర్నెట్ గేట్వేని. ఓకే, అటాచ్ టు VPC మీద క్లిక్ చేస్తున్నాను. యాక్షన్స్లో ఏది మై VPC మీద క్లిక్ చేస్తున్నాను, అటాచ్ చేస్తున్నాను. ఇంటర్నెట్ గేట్వేని అటాచ్ అయింది. రౌటింగ్ టేబుల్ మనం క్రియేట్ చేసింది కిందే ఉంది. రౌటింగ్ టేబుల్స్లోకి వచ్చేటప్పటికి ఇక రౌట్స్, ఇది మన ఫైనల్ డెస్టినేషన్ ఐపీ అడ్రస్. దీనికి ఇంటర్నెట్ కనెక్షన్ అవైలబుల్ లేదు. IPv4ని యాడ్ చేద్దాం. ఎడిట్ రౌట్స్లోకి వెళ్ళి మనకి డిఫాల్ట్గానే మనం దీన్ని రిమూవ్ చేయడానికి లేదు. ఓకే, యాడ్ రౌట్స్ మీద క్లిక్ చేసుకుని యాడ్ రౌట్స్ మీద 0.0.0 IPv4 కావాలంటే ఇంటర్నెట్ కనెక్షన్కి ఈ అడ్రస్ కావాలి. ఈ అడ్రస్ తీసుకుంటున్నా. టార్గెట్ ఎక్కడి నుంచి తీసుకుంటానంటే ఇంటర్నెట్ గేట్వే నుంచే తీసుకుంటాం. ఓకే, ఇక్కడ మనం క్రియేట్ చేసిన ఇంటర్నెట్ గేట్వేని ఇక్కడ మనం అటాచ్ చేయాలి. ఇక్కడ దాన్ని క్లిక్ చేస్తే మనం క్రియేట్ చేసిన మై ఇంటర్నెట్ అన్నదాన్ని అటాచ్. ఓకే, ఇన్స్టెన్స్ క్రియేట్ చేసి దాంట్లో అవుట్పుట్ చూడటానికి మనకు కుదిరిద్ది. సేవ్ చేంజెస్ మీద క్లిక్ చేసి సేవ్ చేస్తున్నాను. IPv4 అడ్రస్ కూడా యాడ్ అయింది. సబ్నెట్ అసోసియేటెడ్ టు ది రౌటింగ్ టేబుల్స్ చూద్దాం ఏమైనా సబ్నెట్స్ యాడ్ అయినాయో. 3 సబ్నెట్స్ ఉన్నాయి. ఎడిట్ సబ్నెట్స్ మీద క్లిక్ చేస్తున్నాను. వీటిని ఇప్పుడు మనకి సెలెక్ట్ చేసుకుని సేవ్ అసోసియేట్స్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు వాటి పొజిషన్ని చేంజ్ చేసుకుని ఎక్స్ప్లిసిట్ సబ్నెట్ అసోసియేషన్స్లోకి వచ్చింది. ఇక్కడితో మనం VPCలో చేసిన వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది.